మంచి క్వశ్చనే. ఇది ఇవాళ యూట్యూబ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది నేను చెప్పాలో లేదో తెలియదు, కానీ ఒక మీడియా అడిగింది కాబట్టి తప్పించుకుపోవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. కాబట్టి నా మనసులో ఉద్దేశం స్పష్టంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో లేఖలు రాసే సాంప్రదాయం ఎప్పటి నుంచో చూస్తున్నాను. కాకపోతే అది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారు, అధికార పార్టీ వారికి లేఖలు రాసేవారు. ఒక సామాజిక వర్గం, ఒక ఉద్యమ నేత ఆయన నిత్యం లేఖలు రాసేవారు. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ శాసన మండలి సభ్యుడిగా ఉంటూ గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్లో అయినా చెప్పొచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశాల్లో చెప్పొచ్చు, లేకపోతే స్వయంగా కలిసి చెప్పొచ్చు. ఈ రకంగా బహిర్గతంగా బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెస్లో అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది, నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు, బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెస్లో అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి. ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బతినేలా ఆ లేఖలు ఉండకూడదు. కేవీ రావు వల్ల జరుగుతుందంటే కేవీ రావు వల్లే చెప్పాలి. కేవీ రావు చౌదరి, మురళీకృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీకృష్ణ అని చెప్పాలి, మురళీకృష్ణ చౌదరి. జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి, జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. దీని మీద ఒక సామాజిక వర్గం వారు మనస్తాపం చెంది సుంకర వెంకటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను నేను. ఆయన చాలా ప్రశ్నలు సంధించారు ఎవరు రామకృష్ణుడు గారిని, వారు సమాధానం చెప్పాలి. ఇకపోతే సుంకర వెంకటేశ్వరరావు గారు చెప్పింది చాలా సమంజసమని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, 42 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు యనుమల రామకృష్ణుడు గారు, యనుమల రామకృష్ణుడు గారు చెయ్యని పదవి లేదు. ఆయన ఈ 42 సంవత్సరాలలో అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే నేను 1981లోనే సర్పంచ్ని, 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడు గారు వచ్చారు. ఈ 42 ఏళ్ళు పరిశీలించాను. ఏనాడైనా యనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా, బీసీ ఉద్యమాలు చేపట్టారా, లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెస్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నిస్సందేహంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. నేను ఇప్పుడే మాట్లాడాను. ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం, వారి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు.
ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటుంది. ఇక బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టు బలిజలు. ఈ చెట్టు బలిజలకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? ఒక్కసాటి అంటే యాదవులకి మేము వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అది ఇంకొక చోట వారు పొందవచ్చు. ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో. అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు. కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం. మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా. అడగాలి. ఆయనకి గవర్నర్ రాలేదనో మంత్రి లేదనో ఏదైనా ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారా లేదా అనేది నన్ను అడిగితే నేను చెప్పలేను. ఇది యనుమల గారిని అడిగితే బాగుంటుంది. పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు. మాకు పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఇది కూడా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి వారు లైన్ దాటించి చేశారా లేకపోతే ఏ రకంగా చేశారా అనేది మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది. పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం. పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు.